హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది దగ్గరికి వీడియో వెళ్తుంది, అలా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ బీబీ జోడీ అప్డేట్స్ నాన్ స్టాప్గా ఇస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. అయితే నిన్న ఒక వీడియో చేశాను, తనుజ కళ్యాణ్ రీయూనియర్ అవుతున్నారని. అయితే దాని కింద చాలామంది కామెంట్ ఏం చేశారంటే, రియలా ఫేకా, నిజం చెప్పండి, అది ఫేకు, తనుజ రాలేదు, తనుజ రాదు అని కామెంట్ చేశారు. అయితే నిన్న వాళ్ళు వస్తున్నారని చేశాను. ఇప్పుడేం చెప్తున్నానంటే, ఆ షో ఏదైతే ఆ షో ఉందో సంక్రాంతి షో మా టీవీలో టెలికాస్ట్ అయ్యేది, దాని షూటింగ్ కూడా జరుగుతుంది. ఆ షూటింగ్కి కళ్యాణ్ తనుజ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. అయితే వాళ్ళు ఒకే స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తారు ఇద్దరు కలిసి అని చెప్పాను, కానీ అలా చేయట్లేదంట. వాళ్ళు టీమ్గా డివైడ్ అయ్యారంట. తనుజ ఒక టీం, కళ్యాణ్ ఒక టీం. ఇద్దరు వేరు వేరు టీంలో ఉండి మన గేమ్స్ లెక్క పెడతారు కదా షోలో, అలా గేమ్స్ కానీ టాస్క్లు అలా షూట్ జరుగుతుందంట. ఇద్దరికి కూడా చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఇచ్చారంట జడ్జెస్ కానీ వేరే కమెడియన్స్ కానీ. ఆ షోలో మంచి ఎలివేషన్స్ పడ్డాయంట వీళ్ళిద్దరికి. ఏదైనా సీజన్లో విన్నర్కి రన్నర్కి ఇంత బాండ్ ఉండదు, కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలోనే, తెలుగు హిస్టరీలోనే విన్నర్ అండ్ రన్నర్ ఇద్దరిది చాలా స్ట్రాంగ్ బాండ్. వాళ్ళ బాండ్కి మ్యూచువల్ ఫండ్స్ చాలా అంటే చాలామంది ఉన్నారు వాళ్ళిద్దరిని కలిసి చూడాలని. ఎన్ని రోజులు తనుజ రాలేదు కదా, కావాలని రావట్లేదా, ఎందుకు రావట్లేదు, ఏం జరిగింది అని చాలా చాలా కామెంట్స్ పెట్టారు. చాలా అపోదిబ్బు పడిపోయారు ఏం జరుగుతుంది అని. కానీ ఈ రీయూనియన్ వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇంకో కామెంట్ కూడా పెట్టారు, తనుజకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది కదా, అందుకే తను ఏ షోలో పాల్గొనట్లేదు, వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తుంది, తనకు సెలబ్రిటీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని కలవనీకి వెళ్తుందని చెప్తే, మరి అలాంటిది వేరే ప్రమోషన్ వీడియోలు చేస్తుంది కదా, మరి అదెలా అంటారు? ప్రమోషన్ వీడియోలు చేస్తే మరి ఈ షోస్ కూడా అటెండ్ కావచ్చు కదా అని అంటున్నారు. ఏదైతే ఈ షో ఉన్నాయో బిగ్ బాస్ నుంచి రాగానే వీళ్ళు అగ్రిమెంట్ తీసుకుంటారన్నమాట. వెంటనే ఈరోజు ఈ షో ఉంది, ఇలా రావాలి అని. అయితే ఈ ప్రమోషన్ వీడియోస్ ఏంటంటే ఒక 1 అవర్లో అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు తను వచ్చిన 15 డేస్కి ఒక ప్రమోషన్ వీడియో వచ్చింది అనుకో, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్, ఓకే పలానా డే వచ్చింది అంటే వచ్చేస్తుంది తను ఒక 1 అవర్లో అక్కడికి వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చేస్తుంది. కానీ షో అలా ఉండదు కదా, ముందే బిగ్ బాస్ నుంచి రాగానే ఒక 10 డేస్ బిఫోరే అగ్రిమెంట్ తీసుకుంటారు. అలా తను అగ్రిమెంట్ ఇవ్వలేదు కాబట్టి, చేయలేదు కాబట్టి, తను ఒక 20 డేస్ వరకు ఫ్రీగా ఉండాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, ఫ్యామిలీస్తో ఉండాలి అనే తను ఏవైతే షో ఉన్నాయో ఇవన్నీ రిజెక్ట్ చేసింది. అదే రీజన్ తప్ప వేరే ఏ రీజన్ లేదు. వీళ్ళకి బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళందరికీ స్టార్ మాలో ఒక 2-3 మంత్స్ ఏ ప్రోగ్రామ్ జరిగినా అటెండ్ కావాలి, అలా అగ్రిమెంట్ తీసుకుంటారన్నమాట. బిగ్ బాస్ నుంచి రాగానే ప్రతి షోకి అగ్రిమెంట్ తీసుకుంటారు. అందుకే తను కొద్దిగా టైం తీసుకొని ఇప్పుడు ఈ సంక్రాంతి షోకి వస్తుంది. మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో కళ్యాణ్ తనుజ రీయూనియన్ అయినా, ఇండివిజువల్గా తనుజాని చూడాలి ఒక షోలో అనుకున్న వాళ్ళకైనా ఈ షో చాలా కనుల విందుగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.